హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అండ్ ఒరిజినల్ పీస్ ఒక దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ ఒరిజినల్ పీస్ పెట్టేసేయాలి. దానిపైన కట్ చేసుకున్న లైనింగ్ పీస్ పెట్టేసి కింది వైపు అంటే నడుము పార్ట్ దగ్గర ఒక స్టిచ్ వేసేయాలి. ఆ తర్వాత నెక్ దగ్గర కూడా రౌండ్ నెక్ కట్ చేశాను కాబట్టి రౌండ్గా 1/2 ఇంచ్ వెడల్పుతో అంత స్టిచ్ వేసేయాలి. ఇదంతా లూజ్ కుట్టుతోనైనా స్టిచ్ చేసేయచ్చు, పర్వాలేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. లూజ్ కుట్టు అంటే మీకు తెలుసు కదా, 4 లేదా 5 నెంబర్ పెట్టేసుకొని స్టిచ్ వేసేయచ్చు. ఇలా స్టిచ్ వేసుకోవడం ఎందుకంటే మనం జాయింట్ చేసినప్పుడు ఈ లైనింగ్ పీస్ అటు ఇటు కదలకుండా ఉంటుంది స్టిచ్ వేసినట్లయితే. ఇప్పుడు నెక్ దగ్గర స్టిచ్ వేయడం అయిపోయింది. ఆ తర్వాత అటు ఇటు ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ దగ్గర కూడా అటు ఇటు ఒక స్టిచ్ వేసేయాలి. ఒరిజినల్ పీస్ అండ్ లైనింగ్ పీస్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఈ కుట్టు వేస్తున్నాం అన్నమాట. ఓకేనా? చూడండి, ఒకవైపు వేసేసాను. మీకు ఒకవేళ మీకు సరిగ్గా కుదరనట్లయితే ఇలా పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకొని కుట్టినట్లయితే కదలకుండా ఉంటాయి క్లాత్, కుట్టు నీట్గా వస్తుంది. చూడండి, మరోవైపు కూడా ఇలాగే స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా 2 వైపులా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ కదా, నడుము దగ్గర ఒక కుట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎలా వేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇలా ఆమరణ దగ్గర కుట్టు వేసిన తర్వాత అటు ఇటు సైడ్కి కూడా కుట్టు వేసుకోవాలి. ఇదంతా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి కంపల్సరీ. అది కట్ చేస్తేనే బ్లౌజ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు లేకుండా నీట్గా వస్తుంది. తప్పకుండా ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయాలి. నా ఛానల్లో బ్లౌజు ఎలా కట్ చేయాలి, పీకో ఎలా కుట్టాలి, శారీకి ఫాల్ ఎలా కుట్టాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. మీకు చూసినట్లయితే అవి కూడా అర్థమవుతుంది. ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసిన తర్వాత కింది వైపున కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ కుట్టు ఎందుకు వేసుకోవాలంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము ఫిట్టింగ్ చక్కగా కుదరడానికి తప్పకుండా ఆ కుట్టు వేసుకోవాలి. చూడండి, నెక్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి స్ట్రెయిట్గా కింది వైపు ఇలా మలిపేసి 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా, బ్యాక్ సైడ్ నడుము దగ్గర పొడవుగా కుట్టు వేసుకోవాలి. 1/2 ఇంచ్ లేదా కాస్త 3/4 ఇంచు వెడల్పుతో కుట్టు వేసుకోవాలి. 3 ఇంచులు పొడవుతో కుట్టు వేసుకోవాలి. అంటే పైవైపు సన్నగా రావాలి. చూడండి, కిందికి వెడల్పుగా కుట్టు వేసుకుంటూ చివరికి వచ్చేసరికి ఎండ్ చేసేయాలి ఇలా సన్నగా. మరోవైపు కూడా ఇలాగే షోల్డర్కి కింది వైపు నడుము భాగంలో వెనుక సైడు స్టిచ్ వేసుకోవాలి. ఇది వేసుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ చక్కగా కుదురుతుంది, నిలబడినట్టు ఉంటుంది బ్లౌజు. ఇలా ఒక 2 సార్లు వేసినట్లయితే కుట్టు మంచిగా ఆగుతుంది. చాలా ఈజీ అండి బ్లౌజ్ కుట్టడము. నేర్చుకున్న వాళ్ళకైతే, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకైతే చక్కగా అర్థమవుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. నేను చెప్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పీసెస్ ఇవన్నీ ఒరిజినల్ క్లాత్, అలాగే కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్. ఇది కూడా లెఫ్ట్ రైట్ సరిగ్గా చూసుకొని ఒకదానిపైన ఒకటి వేసేసుకొని ఇది కూడా అలాగే పీసులు కదలకుండా కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసు కదలకుండా ఉండడానికి స్టిచ్ వేసుకోవాలి చుట్టూ. చూడండి, ఒరిజినల్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టేసి ఒక పిన్ని పెట్టేసుకోవాలి, అటు ఇటు కదలకుండా అన్ని వైపులా ఒక కుట్టు వేసేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు చూపించాను కదా బ్యాక్ పార్ట్ ఎలా లూజ్ కుట్టు వేసానో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే స్టిచ్ చేసేయాలి. చూడండి, నెక్ రౌండ్ దగ్గర కుట్టు పెట్టేశాను, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కుట్టు పెట్టేస్తున్నాను, అలాగే సైడ్స్కి కూడా కుట్టు పెట్టేసుకోవాలి. ఏం లేదు, అటు ఇటు కదలకుండా ఉండడానికి మాత్రమే ఈ స్టిచ్, అంతే. ఇలా అంతా స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి తీసేసేయాలి. బ్లౌజ్ కటింగ్ మరొక వీడియోలో నేను చెప్తానండి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మరొక వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా తీసేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసిన తర్వాత షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి స్ట్రెయిట్గా కింది వైపు మలిపేసుకొని 1 ఇంచు దూరంలో ఒక కుట్టు పెట్టేసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్కి కప్పు కోసం కప్ సైజ్ సరిగ్గా రావడానికి ఈ కుట్టు పెట్టుకోవాలి. 3 వైపులా పెట్టుకోవాలి. ఎలానో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, కింది వైపు పెట్టేసుకున్నాం కదా, ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఒకటి పెట్టుకోవాలి, నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి మరొక స్టిచ్ వేసుకోవాలి, అలాగే కింది వైపు నడుము వైపు నుంచి కూడా మరొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 స్టిచ్ వేసుకున్నట్లయితే కప్ సైజు చక్కగా వస్తుంది. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ మార్కింగ్ ఎంత పెట్టుకోవాలంటే కింది వైపు 1 ఇంచు దూరంలో పెట్టేశాను, 1 ఇంచు వెడల్పుతో 2 ఇంచు పొడవుగా పెట్టేశాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ నుంచి 1/2 ఇంచు వెడల్పుతో పొడవు 4 ఇంచుల వరకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అటు నుంచి కూడా మనం ఒక స్టిచ్ వేస్తాం కదా, అది కూడా 1/2 ఇంచు వెడల్పుతో 2 ఇంచుల పొడవు సరిపోతుంది. చూడండి, ఇలా 3 వైపుల నుంచి కుట్టు వేసిన తర్వాత కప్పు ఇలా వచ్చింది. ఇలా రావాలన్నమాట. అలా అయితే సరిగ్గా బ్లౌజ్ కుదురుతుంది. ఓకేనా? అలాగే రెండో వైపు కూడా ఒరిజినల్ పీస్ పైన కట్ చేసుకున్న లైనింగ్ పీస్ పెట్టేసి చుట్టూ స్టిచ్ చేసేయాలి. ఇలా ఒక పిన్ పెట్టేసుకున్నామంటే అటు ఇటు కదలకుండా కుట్టు చక్కగా వచ్చేస్తుంది. ఇలా అన్ని వైపులా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి ఇటువైపు కూడా అలాగే మార్కింగ్ పెట్టేసుకొని కప్ సైజు కుట్టేసుకోవాలి. ఏ సైజు బ్లౌజు స్టిచ్ చేసినా కానీ కప్ సైజు కుట్టాలంటే మాత్రం నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం కుడితే కరెక్ట్గా కుదురుతుంది. చూడండి, కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా తీసేస్తున్నాను.
బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేయాలి, అదేవిధంగా హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో కూడా మరొక వీడియోలో చూపిస్తానండి. ఇవన్నీ ఒకే వీడియోలో చూపించినట్లయితే వీడియో చాలా లెంతీ అయిపోతుందండి, మీరు చూడడానికి అంత వీలుగా ఉండదు. అది మరొక వీడియోలో పెడతాను, చూడండి. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో మరొక వీడియోలో పెడతాను. చూస్తున్నారు కదా, 1 ఇంచ్ వెడల్పుతో ఇలా కింది వైపు కుట్టేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇలా అనుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ వెడల్పుతో 4 ఇంచుల పొడవు పెట్టేసుకుంటే ఈ స్టిచ్ కూడా చక్కగా కుదురుతుంది. ఇలా మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత కప్ సైజ్ ఎలా వచ్చిందో చూసారు కదా. ఆ తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. నాకు లైనింగ్ పీస్ కొంచెం తక్కువగా ఉందండి, అందుకోసం నేను కాస్త పీస్ కట్ చేసుకొని జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ పీస్ పైన ఆ కట్ చేసుకున్న పీస్ పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని తిరిగేసుకొని దానిపైన మరొక కుట్టు వేసుకున్నట్లయితే చక్కగా కనబడకుండా నీట్గా ఉంటుంది. చూడండి, కట్ చేసుకున్న పీస్ పైన పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను కదా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది తిరిగేసుకోవాలి. తిరిగేసుకున్న తర్వాత చక్కగా అణిగినట్టు ఉండడానికి మరొకసారి దీనిపై నుంచి స్టిచ్ వేసుకున్నట్లయితే స్ట్రైట్గా పీస్ ఉంటుంది, చూడడానికి కూడా చక్కగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, హ్యాండ్ పీస్, దానిపైన ఈ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ పెట్టేసి సేమ్ ఇంతకుముందు చూపించిన విధంగానే జాయిన్ చేసేయాలి, అంటే స్టిచ్ చేసేయాలి. లైనింగ్ పీస్ కదలకుండా ఉండడానికి లూజ్ కుట్టుతో చుట్టూ కుట్టు పెట్టేసుకోవాలి. కింది వైపు పై వైపు కుట్టు పెట్టేసుకోవాలి. మీరు కట్ చేసుకున్నప్పుడు మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటారు కదా. లైనింగ్ పీస్ సరిపోతే ఏం పర్వాలేదు, నాకు తక్కువ పడింది కాబట్టి నేను కొంచెం పీస్ యాడ్ చేస్తున్నాను అంతే. లైనింగ్ పీస్ కట్ చేసేటప్పుడు నాకు హ్యాండ్కి పీసు సరిపోలేదు, క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి కొంచెం జాయింట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత ఒరిజినల్ పీస్ పైన ఈ లైనింగ్ పీస్ పెట్టేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. దాన్ని బట్టి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలి. చూడండి, ఒకదానిపైన ఒకటి, అంటే ఒరిజినల్ హ్యాండ్ పీస్ పైన ఈ లైనింగ్ పీస్ పెట్టేసి కింది వైపు కుట్టు వేసేస్తున్నాను. ఎప్పుడు కానీ మనం బ్లౌజ్ కోసం కట్ చేసుకున్నప్పుడు లైనింగ్ పీస్ కంటే ఒరిజినల్ పీస్ కట్ చేసినప్పుడు ఒరిజినల్ పీస్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి, కరెక్ట్గా కట్ చేసుకోవద్దు. లైనింగ్ పీస్ ఏమో కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్ ఎప్పుడైనా లైనింగ్ కంటే ఎక్కువగా ఉండాలి. 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. మనకి స్టిచ్ చేసుకున్నప్పుడు కాస్త అటు ఇటుగా అవుతుందండి. కరెక్ట్గా రావాలంటే ఒరిజినల్ పీసు ఎప్పుడు కానీ ఎక్కువగానే కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకుంటేనే అప్పుడు మనకు స్టిచ్ చేసినప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా కుట్టు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఒక హ్యాండ్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు బ్లౌజ్కు అటాచ్ చేయడం అంతే. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది, లైనింగ్ పీస్ జాయిన్ చేసేసాను. మరో హ్యాండ్ కూడా ఇలానే మరో హ్యాండ్ ఇలాగే స్టిచ్ వేసేస్తున్నాను.
చాలా ఈజీ అండి. మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థం కాకుంటే మరొకసారి మీరు చూడండి, 2 సార్లు 3 సార్లు అయినా చూసి సరిగ్గా కుట్టుకున్నట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక్కసారి విన్నా అర్థం కాకున్నా కానీ మరొకసారి చూడండి ఎలా కుట్టాలి అనేది. స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నాను. అంతే అండి. హ్యాండ్ పీస్ అటాచ్ చేసేసుకున్నాను. ఇక బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే. అదే మరొక వీడియోలో నేను పెడతానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్ స్టిచ్ చేయడం పూర్తయిపోయినట్టే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.